సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గద్దర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అదే చెప్తుంది ఆయన, అదే అంటుంటా కింద కూడా, క్యా కర్రే హా, వేర్ ఎగ్జాక్ట్లీ యు ఆర్, దట్ ఈస్ మై క్వశ్చన్. వేర్ ఎగ్జాక్ట్లీ నీ సాహిత్యం కవిత్వం ఉంది. అందుకే కళ ఈ దేశ ప్రజల విముక్తి కోసం 2 పాటలే రాయొచ్చు, ఏ బాణిలో రాసిండు, ఏ సాహిత్యంలో రాసిండు, ఏ తాళంలో రాసిండు, అది డిబేట్ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫామ్. ది ఫామ్ ఈజ్ డిఫరెంట్, బట్ ది కాంటెంట్, దాంట్లో ఉన్న వస్తువు ఏం చెప్పాడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ దేశం విముక్తి కావాలంటే గ్రామాలకు పోయి, గ్రామాలలో ఉండేటటువంటి అత్యంత పేద ప్రజల్ని వాళ్ళు అధికారంలోకి రావడానికి ఒక స్పష్టమైన అవగాహనతో పోవాలన్నాడు. అందుగురించే కానూరి జీవితంలో నుంచి ఈ కళాకాలం మేమంతా ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. నువ్వు సాహిత్యంలో ఉంటావా, పోయిటరీలు ఉంటావా, వ్యాసంగంలో ఉంటావా, సినిమా తీస్తావా, ఎక్కడుంటావని కాదు, ఏ ఫామ్ని ఎన్నుకుంటావు, ఏ రూపాన్ని ఎన్నుకుంటావని కాదు, ఒక స్పష్టమైన అవగాహన ఆయన నుండి నేర్చుకోవాలి. ఇంతకుముందు మిత్రులు రాజకీయమైన కొన్ని రావడం వలన వెనక ముందు ఉండొచ్చు, ఐక్యత ఘర్షణలో తప్పకుండా ఉంటుంది, రాజకీయంగా కొంచెం ఉండొచ్చు. కానీ కానూరి దాని మొత్తం సాహిత్యాన్ని తీసుకున్నట్టయితే సామ్రాజ్యవాదాన్ని, భూస్వామ్య విధానాన్ని, కాంపిటేటర్ బూర్జువా యొక్క ఎక్స్ప్లాయిటేషన్ మీదనే ఎక్కువ సాహిత్యం పెడతాడు. ప్రధానమైన శత్రువు మీద ఎక్కువ పెడతాడు. ఇంటర్నల్గా మనకు చెప్పచ్చు. కాబట్టి ఇంత చెప్తూ ఫాము చాలా ఉండొచ్చు, మేము రాసిన ఫామ్స్ జనం దగ్గరపోవచ్చు, కానీ ఫామ్లో డిఫరెంట్ ఫామ్స్లో గొప్పగా చెప్పాడు. నేను ఆయనతో చాలాసార్లు కలిసి చర్చించేవాడిని. మార్క్సిస్ట్ పదంలో డెమోక్రటిక్ సెంట్రలిజం ఉంది. ఇక్కడున్న దేవులపల్లి ఉన్నారా అన్న అని కొంచెం వింటున్నావా? నీకే ప్రశ్న. డెమోక్రటిక్ సెంట్రలిజం అని ఉంది. ఆ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసే వరకు ఎవరు చేయలే, అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసే వరకు మారిపోయింది. సంస్కృత ఉద్యమంలో డెమోక్రటిక్ సెంట్రలిజం ఉండాలి. నీకు పార్టీ 2 సైన్యాలు కావాలనుకున్నప్పుడు, 2 సైన్యాలు కావాలన్నప్పుడు వేరేవనలే, మావ కానీ, మార్క్స్ కానీ, లెనిన్ కానీ,